హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. మనం రెగ్యులర్ గా చింతపండు పులిహోర గాని నిమ్మకాయ పులిహోర గాని ఎక్కువ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. రైస్ చూడండి, రైస్ నేను ఇంత తీసుకున్నా అండి. పులిహోర చేసుకోవడానికి మన రైస్ బాగా చల్లారిపోవాలండి. ఉడికిన తర్వాత ఆరబెట్టుకోండి, పొడి పొడిగా ఉండాలండి, అప్పుడు బాగుంటది. దీనికి సరిపడ్డట్టు చూడండి, ఇది మామిడికాయని తురుముకోవాలి. ఫస్ట్ మామిడికాయని చెక్కేసుకుని ఇలా తురుముకుని పక్కన పెట్టుకోవాలండి. ఇందులో మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి. పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, అయితే నాకు ఇది సరిపోతుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కప్ వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. నేను పులిహోరలో వేరుశెనగ గుళ్ళు ఎక్కువ వేస్తానండి, పిల్లలు ఇష్టంగా తింటారని. మీకు ఎలా కావాలో అలా వేసుకోవచ్చు, దీనికి కొలత ఏమి ఉండదండి. వేరుశెనగ గుళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, ఇంకా 1 స్పూన్ మినపప్పు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిట్పట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి, తుంచుకుని వేసుకోండి, లేకపోతే ఇలాగైనా వేసుకోవచ్చు. మామిడికాయ పులుపుకి కారం ఎక్కువ ఉంటే బాగుంటది, అందుకే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా అండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పులిహోర అంటే ఇంగు వేసుకుంటే బాగుంటది, అందులో కొంచెం ఇంగు కూడా వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో మనం తురుముకున్న మామిడికాయ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఉడకబెట్టి ఆరబెట్టుకున్న అన్నం వేసుకోవాలి. అంతా కలిసేటట్టు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇంతే అండి మామిడికాయ పులిహోర. టిఫిన్లోకైనా లంచ్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.